మీరు నా వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే శ్రావణి లక్ష్మి ఉంటుంది, సో ఫాలో అయిపోండి. ఇక్కడ ఆపాడు కానీ ఆవిడ ఆకలి కూడా అవుతుంది. మళ్ళీ యాక్షన్ యాక్షన్. హలో ఎవరి నా వీడియో నచ్చితే హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో. అండ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏం వీడియో హలో ఎవ్రీవన్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణ్ హియర్. అండ్ మీరు కొత్తగా చూస్తున్నట్టే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ మీకు నా వీడియో నచ్చినట్టే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్ అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ మై వీడియో. అండ్ టుడే వీఆర్ గోయింగ్ టు మేక్ క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ చేయబోతున్నాము. అండ్ చాలా హెల్దీ అండ్ వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ దిస్ కుడ్ బి వెరీ యమ్మీ కూడా. అండ్ మనం ఆయిల్ డీప్ ఫ్రై చికెన్స్ ఇలాంటివి తింటూ ఉంటాం, ఎప్పుడు చికెన్ 65 ఎప్పుడు డీప్ ఫ్రైవే తింటుంటాం. సో వితౌట్ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ ఈజీగా మీ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దాం. అండ్ వితౌట్ ఎనీ లెట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి మనము 3 లెగ్ క్వార్టర్స్ తీసుకున్నాను. నేనైతే 3 లెగ్ క్వార్టర్స్ తీసుకున్నాను అండ్ 2 లెగ్ పీసెస్ తీసుకున్నాను. సో మీ క్వాంటిటీ బట్టి మీరు ఎక్కువైనా తీసుకోవచ్చు. అండ్ ఫస్ట్ వచ్చేసి మనము ఒక ఫోక్తో మనము మొత్తం పోక్ చేసుకోవాలన్నమాట. అండ్ ఇది మనం మ్యాగ్నేషన్ చేస్తున్నాం. ఇప్పుడు స్పైస్ లెవెల్స్ అన్నీ కూడా దీంట్లో పెట్టి మనం మ్యాగ్నేషన్ చేస్తాం. సో దట్ ఈ జ్యూసీ ఏదైతే ఉంటుందో మ్యాగ్నేషన్ చేశాక మనము 3 hours మ్యాగ్నేషన్ చేస్తాము. అప్పుడు ఇదంతా కూడా అబ్జర్వ్ చేసుకొని చాలా జ్యూసీగా ఉంటుంది. అండ్ మనం పోక్ చేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. మనం స్పైస్ మిక్స్ చేయబోతున్నాము. అండ్ దీంట్లో వచ్చి మనము 1 స్పూన్ పసుపు తీసుకుంటాం, టర్మరిక్ పౌడర్. అండ్ 2 స్పూన్స్ కారం, దీంట్లోనే మనము హాఫ్ టేబుల్ స్పూన్ మనము పెప్పర్ పౌడర్ వేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చి మనము గార్లిక్ పౌడర్ అనమాట, 1 స్పూన్ గార్లిక్ పౌడర్. అండ్ ఇది మనము ఆనియన్ పౌడర్. సో ఆనియన్ పేస్ట్ అలాంటివి వేయకుండా మీరు ఆనియన్ పౌడర్ మాత్రమే వేసుకోండి. సో ఇది 1 స్పూన్ ఉంది. సో వీటిని మనము మిక్స్ చేస్తాము. అండ్ దీంట్లోనే మనము 1 స్పూన్ సాల్ట్. ఈ స్పైస్ పౌడర్ మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఈ స్పైస్ పౌడర్ని మనము చికెన్ క్వార్టర్స్ అండ్ లెగ్ పీసెస్ మీద స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ మళ్ళీ దీన్ని 2 సైడ్స్గా స్ప్రింకిల్ చేయాలన్నమాట. సో తిప్పుకొని మళ్ళీ స్ప్రింకిల్ చేసుకోండి. మనం ఇది వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కదా, సో అందుకని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. సో దట్ మనకు డీప్ ఫ్రైకి అయితేనేమో మనము నార్మల్గా పెరుగులో వేసుకుంటాం కదా, సో ఇలా కాకుండా మనం ఇప్పుడు వితౌట్ ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనము ఇలా పౌడర్తో స్ప్రింకిల్ చేసుకోవాలి. అండ్ ఈ మిగిలిన పౌడర్ని మనం పక్కన పెట్టుకుందాం, బికాజ్ నెక్స్ట్ ప్రాసెస్లో మనకు ఇది కూడా యూజ్ అవుతుంది. సో దీన్ని పక్కన పెట్టేసుకుందాం. బటర్ మిక్స్ చేసుకుంటున్నాము. అండ్ దీంట్లో మనము 1 కప్ కర్డ్ అనమాట. సో గడ్డ పెరుగు ఉంటుంది కదా, సో 1 కప్ కర్డ్ తీసుకున్నాము. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దీంట్లో మనము ఇంకొక 1 కప్ కూడా వేసుకుందాము, బికాజ్ మనం తీసుకున్న క్వార్టర్స్ ఏదైతే పీసెస్ ఉన్నాయో సో అవి మనము కంప్లీట్గా మునగాలన్నమాట దాంట్లో. అందుకే మనకు ఇంకొక కప్పు కర్డ్ పడుతుంది. సో మీరు చూసుకొని వేసుకోండి, ముక్కలు మునిగేటట్టు చూసుకొని మీరు ఆ క్వాంటిటీ ఎంత పడుతుందో దానికి వేసుకోండి అనమాట.
సో లమ్స్ లేకుండా మనం చేసుకున్నాం కదా. అండ్ దీంట్లో 1 గ్లాస్ వాటర్ వేసుకున్నాము. అండ్ దీంట్లో ఇంకొక 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. అండ్ ఐ థింక్ దిస్ కుడ్ బి ఫైన్. సో బాగా మిక్స్ చేసుకోండి. అండ్ దీంట్లో మనము 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ కొద్దిగా బే లీఫ్, చాలా కొద్దిగా, 2 సరిపోతుంది దీంట్లో. దట్స్ ఇట్. అండ్ మిక్స్ చేసుకుందాం సాల్ట్ డిజాల్వ్ అయ్యే వరకు. అండ్ దీంట్లో 2 ఎగ్స్, దీంట్లో yellow అండ్ వైట్స్ 2 కలిపి వేసుకుంటున్నాము. అండ్ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇది బాగా మిక్స్ అయిపోయింది. అండ్ దీంట్లో కంప్లీట్ 1 లెమన్ మనం స్క్వీజ్ చేసుకుంటున్నాం, లెమన్ జ్యూస్. మనం ఏదైతే స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నామో, సో ఇది స్ప్రింకిల్ చేసి పెట్టుకున్నాం కదా ఈ చికెన్. సో ఈ చికెన్ని దీంట్లో కంప్లీట్గా మిక్స్ అయ్యేలా, మునిగేలా చూసి పెట్టుకోవాలన్నమాట. దీన్ని మనము ఫ్రూట్ ర్యాపర్తో కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఫ్రూట్ ర్యాపర్ లేకపోయినా పర్లేదు, జస్ట్ ఒక ప్లేట్తో అయినా కవర్ చేసుకోవాలి. సో మనం ప్రిపేర్ చేసుకున్న మ్యాగ్ డిష్ని 2 to 24 అవర్స్ మనం రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. అండ్ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి, నార్మల్ టెంపరేచర్లో కిందనే పెట్టండి. సో ఇది 2 to 24 అవర్స్ పెట్టేసుకుందాం. సో మనం కోటింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ దీంట్లో ఇందాక మనం స్పైస్ మిక్స్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాంట్లో కొద్దిగా బ్రౌన్ షుగర్, సో వైట్ షుగర్ కాకుండా బ్రౌన్ షుగర్ వేస్తేనే మీకు కలర్ కోసం బాగుంటుంది. సో అందుకని కొద్దిగా బ్రౌన్ షుగర్. అండ్ నెక్స్ట్ మనము దీంట్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 1 కప్ ఆఫ్ కార్న్ఫ్లోర్ and 1/2 cup of all-purpose flour and కొద్దిగా ఆరెగానో. అండ్ ఇది ఫ్లేవర్ కోసమే మాట, ఇది ఇటాలియన్ సీజనింగ్. సో ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం మనము యాడ్ చేస్తాము. సో చాలా కొద్దిగా వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే స్మెల్ ఎక్కువ వచ్చేస్తుంది. అండ్ ఇదంతా బాగా మిక్స్ చేసుకొని దీంట్లో షిఫ్ట్ చేసుకుందాం. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇది బాగా మిక్స్ అయిపోయింది. అండ్ ఇది పక్కన పెట్టుకుందాం ఇప్పుడు. సో మనము 2 to 24 అవర్స్ మ్యాగ్నేషన్ పెట్టుకోవాలి కదా. అండ్ మేమైతే అంతసేపు పెట్టలేదు, జస్ట్ 5 అవర్స్ పెట్టాము. అండ్ 5 అవర్స్ మ్యాగ్నేషన్ అయిపోయింది. అండ్ నాకు తెస్తాను, మీకు చూపిస్తాను ఇప్పుడు. చూసారా, మ్యాగ్నేషన్ అయిపోయింది. అండ్ ఇది 5 అవర్స్ పెట్టాం కదా. అండ్ ఇది ఓపెన్ చేద్దాం. సో మనకు రెడీ అయిపోయింది. అండ్ ఒక్కసారి మనము ఇదంతా కూడా తిప్పుకుందాం. చూసారా, అండ్ ఈ పీస్ కూడా చాలా మెత్తగా అయిపోయింది, బికాజ్ మనము పోక్ చేసుకొని మరీ పెట్టుకున్నాం కదా. అండ్ చాలా మెత్తగా అండ్ జ్యూసీగా ఉంటుంది. అండ్ ఒకవేళ మీకు టైం ఎక్కువగా ఉంది అని అంటే మాత్రం 24 అవర్స్ పెట్టినా చాలా బాగుంటుంది. అండ్ జస్ట్ ఇలా పక్కకు పెట్టేసుకున్నా, ఇలా తిప్పుకొని. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇది మనం దీని మీద మనము గ్రిల్ చేసుకుంటాం అన్నమాట. సో దీనికి ఇలాంటివి తీసుకుంటే చాలా బాగుంటుంది. సో మామూలుగా ట్రేలో పెట్టకుండా, సో మీకు ఇలాంటి గ్రిల్డ్వి అమెజాన్లో చాలా వరకు అన్ని స్టోర్స్లో మనకు అవైలబుల్గానే ఉంటాయి. అండ్ ఇది తీసుకోవాలి. అండ్ మనం ట్రే ఉంటుంది కదా, నార్మల్ ట్రే. సో నార్మల్ ట్రేని మనం ఇలా ఫాయిల్తో, అల్యూమినియం ఫాయిల్తో పెట్టుకుంటే మనకు
ఇది గ్రిల్ ఒక 30 minutes గ్రిల్ చేసిన తర్వాత కింద ఏమైనా డ్రిప్ అయినా సరే దీని మీద పడుతుంది. సో దట్ మనకు క్లీన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. సో మనం ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు ఈ ముక్కను సో దీంట్లో మనము డిప్ చేసుకున్న తర్వాత దీని మీద పెట్టుకోవాలన్నమాట. సో ఒక్కొక్కటి తీసుకొని మనము చేసి దీంట్లో పెట్టుకుందాము. అండ్ ఈలోగా మనము ఓవెన్ని ప్రీ హీట్ పెట్టుకోవాలన్నమాట 350 degreesలో. సో ఫాస్ట్గా మనము ఇది పెట్టేసుకుందాము. అండ్ నేనైతే ఆల్రెడీ 350 degrees నేను పెట్టేశాను. ఒకసారి మనం ఇలా షేక్ చేస్తే ఎక్స్ట్రా పౌడర్ అనేది కూడా కింద పడిపోతుంది అనమాట. అండ్ జాగ్రత్తగా దీని మీద. అండ్ మనం ఆయిల్ ఏం అప్లై చేయట్లేదు అండ్ ఈవెన్ బటర్ కూడా అప్లై చేయట్లేదు. సో నార్మల్గానే మనం పెట్టేస్తున్నాము. సో ఇంకొకటి అండ్ మీరు పౌడర్ని చూసుకోవచ్చు, లైక్ సాల్ట్ ఏమైనా తక్కువగా ఉంటే ఇప్పుడే చూసుకోండి. బికాజ్ ఒకసారి మనము కోట్ చేసి పెట్టిన తర్వాత దాని మీద సాల్ట్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ చిల్లీ పౌడర్ కానీ ఇలాంటివి వేయడానికి అసలు బాగుండదు అనమాట. సో ఒకసారి ఈ పౌడర్ మీరు సాల్ట్ అయిందా లేకపోతే చిల్లీ ఏమైనా తక్కువైందా, సో మీ ఫ్లేవర్స్ ఎలా ఉంటే అలా చూసుకొని ఒకసారి పౌడర్లోనే మిక్స్ చేసుకోవడం చాలా బెటర్. అండ్ మనం అంతా కంప్లీట్ కూడా కోట్ చేసేసుకున్నాము. అండ్ ఈ పౌడర్ మిగిలిందని చెప్పేసి మీరు ఏం టెన్షన్ పడవద్దు. లైక్ నెక్స్ట్ టైం మళ్ళీ చికెన్కి స్టోర్ పెట్టుకోవాలంటే కూడా మీరు స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అండ్ రిఫ్రిజిరేటర్లో ఒక 1 week 2 weeks వరకు కూడా మీరు మనకు ఏం పాడకుండా ఉంటుందన్నమాట. సో బట్ ఈ లంప్స్ ఉంటుంది కదా, సో వీటిని మనము సిఫ్ట్ చేసుకొని జల్లెడ పట్టుకొని ఇవి తీసేసి ఈ జస్ట్ పౌడర్ని మాత్రము మనము జార్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. అండ్ నేను ఓవెన్ని 350 degreesలో ఆల్రెడీ పెట్టాను. అండ్ మొత్తం ఓవెన్ ప్రీ హీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనం దాంట్లో పెట్టేద్దాం. ఇప్పుడు మనం కోట్ చేసుకున్న చికెన్ని 450 degrees ఫారెన్హీట్లో పెట్టి 45 minutes వరకు మనం బేక్ చేసుకోవాలి. అండ్ మధ్యలో 20 minutes మనం ఫ్లిప్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం దాంట్లో పెట్టేసుకుందాం. చూసారుగా క్రిస్పీ ఫ్రైడ్ చికెన్ వితౌట్ ఆయిల్ అండ్ చాలా బాగుంటుంది. అండ్ మీ ముందు నేను ఈ పీస్ నేను టేస్ట్ చేసి చూస్తాను. చాలా చాలా బాగుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇదన్నమాట ఇవాళ వీడియో వచ్చేసి. డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిందే ఈ రెసిపీ. అండ్ వితౌట్ ఆయిల్ అండ్ హెల్తీ ఫుడ్ కాబట్టి డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.